అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ బజ్ విల్మోర్ కు మరికొన్ని గంటల్లో భూమి మీదకు అడుగుపెట్టబోతున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 వారు భూమి మీద ల్యాండ్ అవుతారని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. సునీత విల్మోర్ ను తీసుకువచ్చేందుకు 2 రోజుల క్రితం ప్రయోగించిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. క్రూ 10 మిషన్లోని 4 వ్యోమగాములు ఒక్కొక్కరిగా ఐఎస్ఎస్ లోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. ఇవాళ రాత్రి 10:45 క్రూ డ్రాగన్ వ్యోమనౌక హెచ్ మూసివేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి 12:45 అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమనౌక క్రూ డ్రాగన్ అన్డాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రేపు సాయంత్రం 4:45 వ్యోమనౌక భూమికి తిరిగి పయనమవుతుంది. సాయంత్రం 5:11 భూకక్షకు దాటుకొని కిందికి వచ్చి 5:57 ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో ల్యాండ్ కానుంది. ఆ తర్వాత అందులోని వ్యోమగాములను ఒక్కొక్కరిని బయటికి తీసుకువస్తారు. దాదాపు 9 నెలలుగా సునీత విలియమ్స్ విల్మోర్ 2024 జూన్ 5న చటెస్ట్ మిన్ కోసం బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో అంతరిక్షంలోకి వెళ్లారు. 8 రోజుల తర్వాత వారు భూమి మీదకి తిరిగి రావాల్సి ఉంది. అయితే స్టార్ లైసెన్స్ స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్ ను చేరుకోగానే సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వ్యోమగాములను ఆ నౌకలో తిరిగి భూమి మీదకి తీసుకురావడానికి అంతరిక్షం కాదని నాసా ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో వ్యోమగాములు లేకుండా బోయింగ్ స్టార్ లైనర్ 2024 సెప్టెంబర్ 7న భూమి మీదకి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి సునీత విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. వారిని భూమి మీదకు తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యి వచ్చాయి. ఈ క్రమంలోనే వారిని భూమి మీదకు తీసుకువచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ లు సంయుక్తంగా క్రూ 10 మిషన్ ను చేపట్టాయి. 3 రోజుల క్రితం ఫాల్కన్ 9 రాకెట్ ను ప్రయోగించినప్పటికీ గ్రౌండ్ సపోర్ట్ క్లాంట్ ఆర్ములో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో చివరి నిమిషంలో రద్దు చేశారు. శనివారం రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించారు. నాసా స్పేస్ ఎక్స్ లు చేపట్టిన క్రూ 10 మిషన్ లో భాగంగా 4 వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. సునీత విలియమ్స్ రాక కోసం నిరీక్షణకు రేపటితో తొలగిపోతుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ బుజ్ విల్మోర్ మరికొన్ని గంటల్లో భూమి మీదకు అడుగుపెట్టబోతున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 వారు భూమి మీద ల్యాండ్ అవుతారని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. సునీత విల్మోర్ ను తీసుకువచ్చేందుకు 2 రోజుల క్రితం ప్రయోగించిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. క్రూ 10 మిషన్ లోని 4 వ్యోమగాములు ఒక్కొక్కరిగా ఐఎస్ఎస్ లోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. ఇవాళ రాత్రి 10:45 క్రూ డ్రాగన్ వ్యోమనౌక హెచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి 12:45 అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమనౌక క్రూ డ్రాగన్ అన్డాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రేపు సాయంత్రం 4:45 వ్యోమనౌక భూమికి తిరిగి పయనమవుతుంది. సాయంత్రం 5:11 భూకక్షకు దాటుకొని కిందికి వచ్చి 5:57 ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో ల్యాండ్ కానుంది. ఆ తర్వాత అందులోని వ్యోమగాములను ఒక్కొక్కరిని బయటికి తీసుకొస్తారు. దాదాపు 9 నెలలుగా సునీత విలియమ్స్ విల్మోర్ 2024 జూన్ 5న చటెస్ట్
మిన్ కోసం బోయింగ్ కు చెందిన స్టార్ట్ లైనర్ అంతరిక్ష నౌకలో అంతరిక్షంలోకి వెళ్లారు. 8 రోజుల తర్వాత వారు భూమి మీదకి తిరిగి రావాల్సి ఉంది. అయితే స్టార్ట్ లైసెన్స్ స్పేస్ క్రాఫ్ట్ ISS ను చేరుకోగానే సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వ్యోమగాములను ఈ నౌకలో తిరిగి భూమి మీదకి తీసుకురావడం సురక్షితం కాదని నాసా ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో వ్యోమగాములు లేకుండా బోయింగ్ స్టార్ట్ లైనర్ 2024 సెప్టెంబర్ 7న భూమి మీదకి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి సునీత విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. వారిని భూమి మీదకి తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే వారిని భూమి మీదకి తీసుకువచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ లు సంయుక్తంగా క్రూ 10 మిషన్ ను చేపట్టాయి. 3 రోజుల క్రితం ఫాల్కన్ 9 రాకెట్ ను ప్రయోగించినప్పటికీ గ్రౌండ్ సపోర్ట్ క్లాంట్ ఆర్మ్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో చివరి నిమిషంలో రద్దు చేశారు. శనివారం రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించారు. నాసా స్పేస్ ఎక్స్ లు చేపట్టిన క్రూ 10 మిషన్ లో భాగంగా 4 వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. సునీత విలియమ్స్ రాక కోసం నిరీక్షణకు రేపటితో తొలగిపోనుంది.